ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమరాంగ్ అయిందా? మద్దతివ్వడానికి బదులు పార్టీలో నెగిటివ్ చర్చ కారణమవుతోందా? ఆ ఎపిసోడ్కి ఎండ్ కార్డు వేయకుంటే మనకే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడేసుకుంటున్నారా? ఎవరా మాజీ మినిస్టర్? ఏంటో బూమరాంగ్ స్టోరీ. ఇదే ఈ గొడవే ఇప్పుడు వైసీపీలో రకరకాల చర్చలు, కొత్త రకం ప్రశ్నలకు కారణమవుతోందట. మాజీ మంత్రి విడుదల రజని, సిఐ సుబ్బారాయుడు మధ్య వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని రచ్చైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల ముందు నడి రోడ్డు మీద జరిగిన ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైందని గుసగుసలాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు విడుదల రజని. కారులో ఆమెతో పాటు పీఏ కూడా ఉన్నారు. అతని మీద అప్పటికే పోలీస్ కేసు బుక్ అయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏమీ చేయకుండా ఎగ్గొట్టిన కేసది. దానికి సంబంధించి పరారీలో ఉన్నాడు మాజీ మంత్రి పీఏ. అయితే రజనీ కారులో ఆయన ఉండడాన్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె అడ్డుపట్టంతో రచ్చ జరిగింది. పోలీసుల మీద ఓ రేంజ్లో మాజీ మంత్రి ఎగిరిపట్టం, అసలు తప్పంతా ఆమెదేనంటూ టీడీపీ వీడియో రిలీజ్ చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇదంతా బయటకు కనిపిస్తున్న వ్యవహారం. అయితే వైసీపీలో అంతర్గతంగా అంతకు మించినవి జరిగాయన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు పార్టీ తరపున ఖండించడం, తమ నేతలకు మద్దతుగా నిలవడం సాధారణమే. విడుదల రజని విషయంలో కూడా అలాంటి సాధారణ స్పందనలే రావడం నచ్చలేదట పార్టీలోని ఓ కీలక నాయకుడికి. అరే, ఆమెకు అంత అన్యాయం జరుగుతుంటే, మాజీ మంత్రితో పోలీసులు అలా ప్రవర్తిస్తుంటే మీరు స్పందించే తీరు ఇదేనా? పార్టీ తరపున ఆమెకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అంటూ స్ట్రాంగ్గా రియాక్ట్ అయినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా విడుదల రజనీని పరామర్శించేందుకు స్థానిక నాయకులంతా కలిసి బృందంగా వెళ్లిరండని ఆదేశించారట. కానీ లోకల్ లీడర్స్ నుంచి ఆశించిన రియాక్షన్ లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నారు సదరు కీలక నాయకుడు. పక్క జిల్లాలకు చెందిన నేతను పురమాయించినట్టుగా సమాచారం. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుండి పైనుంచి ఏ ఆదేశాలిచ్చినా టాస్క్ ఫినిష్ చేసే ఆ పక్క జిల్లా నాయకుడు వెంటనే ఆ బృందంతో రజని ఇంటికెళ్లి పరామర్శించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ ఎపిసోడ్ మీద అక్కడే ప్రెస్కు బ్రీఫ్ చేశారు. కానీ ఆ తర్వాత ఇంకో రకమైన సమస్య మొదలైందట. అసలు అక్కడ ఏమైందని, ఆమెకేం జరిగిందని ఎంత సీన్ క్రియేట్ చేస్తున్నారు? పార్టీకి ఏమాత్రం సంబంధం లేని, ఉపయోగపడని వ్యక్తిగత గొడవను తీసుకొచ్చి మీద రుద్దుతున్నారంటూ వైసీపీలోనే రొసరుసలాడేస్తున్నారు. సిఐ విషయంలో మాజీ మంత్రి దురుసుగా ప్రవర్తించినట్టు టీడీపీ విడుదల చేసిన వీడియోలో క్లియర్గా అర్థమవుతోందని, ఆ విషయం తెలిసి కూడా దీన్ని పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదన్న వాదనలు సైతం ఉన్నాయట. అసలు పక్క జిల్లా నుంచి వచ్చిన మాజీ మంత్రి కూడా ఈ ఎపిసోడ్ను సరిగా డీల్ చేయలేకపోయారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా సమాచారం. పోనీ అంతటితో ఆ ఎపిసోడ్కి ఎండ్ కార్డు వేశారా అంటే అది లేదట. ఈ విషయాలన్నీ తెలుసు కూడా సదరు కీలక నేత రజనీ సిఐ ఎపిసోడ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్స్ పెట్టి రచ్చ చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అంతేకాదు జిల్లా అధ్యక్షులకు స్వయంగా తానే ఫోన్ చేసి మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడాలని హుకుం జారీ చేసినట్టుగా సమాచారం. ఆ ఆదేశాలతో కొంతమంది అమాయక ఇన్ఛార్జీలు రంగంలోకి దిగిపోగా మరికొందరు మాత్రం మా వల్ల కాదని ఫోన్లోనే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా వెనక్కు తగ్గని ఆ కీలక నేత విడుదల రజనీకి న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చేందుకు సిద్ధపడటంతో అలర్ట్ అయిన కొందరు సీనియర్లు మ్యాటర్ను హైకమాండ్ దృష్టిలో పెట్టి ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించకపోతే పొలిటికల్గా డ్యామేజ్ తప్పదని చెప్పారట. ఇందులో మనకు రాజకీయంగా కలిసొచ్చే అంశం వీసమెత్తు కూడా లేదు. అలాంటి ఎపిసోడ్ను నెత్తికెత్తుకొని ఆందోళనలు చేస్తే మనకే దెబ్బని నచ్చజెప్పినట్టుగా సమాచారం. అసలు రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్టులు చేస్తున్నప్పుడు మోసం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి పీఏ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకు? దాని మీద ఎంత ఎక్కువ రచ్చ చేస్తే మనకు అంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందన్నది వైసీపీ సీనియర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఏ నేత విషయంలో లేని రియాక్షన్ మాజీ మంత్రి పీఏ విషయంలో ఎందుకు? సదరు కీలక నేత అంత శ్రద్ధ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని ఆరా తీస్తున్నాయట వైసీపీ వర్గాలు.